స్టీల్ ప్లాంట్లో గందరగోళం పరిస్థితి నెలకొంది. కాంట్రాక్టు కార్మికులు ఉక్కు యాజమాన్యం తొలగించే ప్రయత్నం చేస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. విశాఖ పర్యటనలో ఉన్న స్టీల్ జాయింట్ సెక్రటరీ ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. డిపి, నాన్ డిపి కోటాలో కార్మికుల గేట్ పాస్లను స్టీల్ ప్లాంట్ పర్సనల్ డిపార్ట్మెంట్ రద్దు చేస్తోంది. మొత్తం 16,000 మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. ఇందులో 1,700 మంది నిర్వాసితులు, మిగతా 14,242 మంది కార్మికులు స్టీల్ ప్లాంట్ పరిసర ప్రాంతాలకు చెందిన వారే. మూడవ వంతు కార్మికులు అంటే 4,500 మంది కార్మికులు డేటాను, గేట్ పాసులను ఉక్కు యాజమాన్యం తొలగించినట్లుగా తెలిసింది. తొలగించిన కార్మికులకి సమాచారం కూడా ఇచ్చినట్లు తెలిసింది. ఇప్పటికే నష్టాల బాటలో వెళ్తున్న ఉక్కు కర్మాగారం తొలగించడానికి కారణం కూడా చెబుతోంది. కాంట్రాక్టు కార్మికుల జీతాలను కాంట్రాక్టర్లు చెల్లిస్తున్న గతంలో ఉక్కు మంత్రిగా పనిచేసిన పాస్వాన్ అప్పట్లో కార్మికులకి ఎస్ఎంఏ, ఏఎస్ఎం భాగంలో ప్రతి కార్మికుడికి 2,000 రూపాయలు ఉక్కు యాజమాన్యం చెల్లించాలి అని ప్రతిపాదించింది. ఇప్పుడు నష్టాల్లో ఉన్న ఉక్కు కర్మాగారం కార్మికులకి చెల్లించే 2,000 రూపాయలు భారంగా భావిస్తూ మూడవ వంతు కార్మికులను అన్యాయంగా తొలగించింది. స్టీల్ ప్లాంట్లో గందరగోళం పరిస్థితి తలెత్తింది. కాంట్రాక్టు కార్మికులు ఉక్కు యాజమాన్యం తొలగించే ప్రయత్నం చేస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. విశాఖ పర్యటనలో ఉన్న స్టీల్ జాయింట్ సెక్రటరీ ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. డిపి, నాన్ డిపి కోటాలో కార్మికుల గేట్ పాసులను స్టీల్ ప్లాంట్ పర్సనల్ డిపార్ట్మెంట్ రద్దు చేస్తోంది. మొత్తం 16,000 మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. ఇందులో 1,700 మంది నిర్వాసితులు, మిగతా 14,242 మంది కార్మికులు స్టీల్ ప్లాంట్ పరిసర ప్రాంతాలకు చెందినవారే. మూడో వంతు కార్మికులు అంటే 4,500 మంది కార్మికులు డేటాను, గేట్ పాసులను ఉక్కు యాజమాన్యం తొలగించినట్లుగా తెలిసింది. రైట్, ఇక స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాలకృష్ణ ఫోన్ ద్వారా అందిస్తారు. బాలకృష్ణ. మేడం శశిరేఖ, విశాఖ స్టీల్ ప్లాంట్ ని స్టీల్ లో విలీనం చేయడానికి ఒకవైపు కేంద్రం అడుగులు ముందుకు వేస్తుంటే, మరోవైపు మాత్రం స్టీల్ కార్యదర్శి ఒప్పంద కార్మికులను తొలగించి పనిలో పడ్డారు. కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తూ ఉక్కు యాజమాన్యం తీసుకున్న నిర్ణయంపై ఇటు కార్మిక సంఘాలన్నీ కూడా తీవ్ర అభ్యంతరం కూడా వ్యక్తం చేసే పరిస్థితుంది. విశాఖలోని పర్యటనలో ఉన్న స్టీల్ జాయింట్ సెక్రటరీ ఆదేశాలు అంటూ కూడా నేర్పిస్తుంది. అయితే డిపి, నాన్ డిపి కోటాలో కార్మిక గేట్ పాసులను రద్దు చేస్తున్నట్టు అది చేయడమే కాకుండా స్టీల్ ప్లాంట్ పర్సనల్ డిపార్ట్మెంట్ కూడా ఈ ఆదేశాలు జారీ చేసింది. 16,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఎప్పటి వరకు స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్నారు. ఇందులో 1,700 మంది నిర్వాసితులు అంటే ఆర్ కార్డు హోల్డర్స్ కాగా మిగతాది 14,242 మంది కార్మికులు స్టీల్ ప్లాంట్ వరకు పరిసర ప్రాంతం వారు కావడం. అయితే మూడవ వంతు కార్మికులు అంటే సుమారు 4,000 నుంచి 5,000 మంది కార్మికులు ఉన్న ఫలంగా ఉక్కు యాజమాన్యం అన్యాయంగా అర్ధరాత్రి వాళ్ళను డేటాను, గేట్ పాసులను తొలగించడంతో ఒక్కసారిగా కార్మికులందరూ కూడా ఆందోళన దిగే పరిస్థితి అవుతుంది. అయితే తొలగించిన కార్మికులకి ఎటువంటి సమాచారం కూడా అందిస్తున్నారు. అయితే దీనిపైన మండిపడ్డ కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన కూడా ఈరోజు చేపడుతుంది. అంతేకాకుండా రేపు మానవహారం ఇటు ఏదైతే అగ్రంపూడి నుండి
విశాఖ స్టీల్ ప్లాంట్ వరకు కూడా పెద్ద ఎత్తున మానవహారాన్ని కుటుంబ సభ్యులు, నిర్వాసితులు, అదేవిధంగా కార్మికులు అందరూ కలిసి ఈ యొక్క మానవహారాన్ని కూడా నిర్వహించాలని కూడా ఆలోచనలో ఉంది. అయితే మరోవైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం శైలిలో విలీనం చేస్తారంటూ చెప్తూ ఈ విధంగా ఒప్పంద కార్మికులను తొలగించడం సబబు కాదు, ఏ విధంగా కార్మికులను తొలగిస్తారంటూ ఇటు కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే కాంట్రాక్ట్ కార్మికుల జీతాలను కాంట్రాక్టర్లను చెల్లిస్తున్నా గతంలో ఉక్కు మంత్రిగా పనిచేసిన పాస్వాన్ అప్పట్లో కార్మికులకి ఎస్ఎంఏ ఏఎస్ఎం భాగంలో ప్రతి కార్మికుడికి 2,000 రూపాయలు ఉక్కు యాజమాన్యం చెల్లించాలని ప్రతిపాదించడం కూడా జరిగింది. ఇప్పుడు నష్టాల్లో ఉన్న ఉక్కు కర్మాగారం కార్మికులు చెల్లించే 2,000 రూపాయలు భారంగా భావిస్తూ 3వ వంతు కార్మికులు అన్యాయంగా కూడా తొలగించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే దీనిపైన భవిష్యత్తులో మొత్తం కార్మికులందరూ కలిసి ఆందోళన చేపడతామంటూ కూడా హెచ్చరించారు శశిరేఖ. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ బాలకృష్ణ.